బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితం సుఖదుఖాల ఆట. కొన్ని సమస్యల్ని, కొన్ని పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి కొన్ని రకాల పరిస్థితులు చేదు అనుభవాలను మిగులుస్తాయి. అంటే అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. తెలియకుండానే లోపల ఏడుస్తూ ఉంటాం. మరి ఆ దుఃఖాన్ని అధిగమించాలి అన్నా, ఆ దుఃఖం యొక్క ప్రభావము మన మనస్సులో రాకుండా ఉండాలి అనన్నా, ఆ నెగిటివ్ ఎమోషన్ క్రియేట్ చేయకుండా ఉండాలి అనన్నా, లేదా శాస్త్రం ప్రకారము దుఃఖ రాహిత్య స్థితిని పొందాలి అనన్నా, మనకి ఏ శక్తి కావాలి, ఏ స్థితి కావాలి, ఎటువంటి మనోబలం కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. దుఃఖ రాహిత్య స్థితికి ఇంద్రియ నిగ్రహానికి చాలా సంబంధం ఉంది. ఇంద్రియ నిగ్రహం అంటే తెలుసు కదా, మన కర్మేంద్రియాల మీద మనకి మాస్టరీ, మన కర్మేంద్రియాల మీద మనకి అధికారం ఉండటము, మన కర్మేంద్రియాల మీద మనకి నిగ్రహాన్ని కలిగి ఉండటం. ఈ ఇంద్రియ నిగ్రహము అనేది చాలా అంటే చాలా గొప్ప సాధనం. మనం ఏం చేయాలన్నా, ఒక విద్యార్థికైనా సరే, ఒక ఉద్యోగికైనా సరే, ఒక లక్ష్య సాధన పెట్టుకున్నటువంటి ఉన్నత మార్గంలో నడవాలి అనుకున్న వాళ్ళకైనా సరే, ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి అన్నా సరే, ఏదైనా ఒక క్రియేటివ్ రీసెర్చర్స్ చేయాలి అన్నా సరే, ఏదైనా ఒక విషయాన్ని, ఒక టాపిక్ని తీసుకొని దాని మీద ధ్యానం చేసి విచారసాగర మంథనం చేయాలి అన్నా సరే, ముఖ్యంగా మనకి కావాల్సింది శ్రద్ధ, లేదా మన మీద మనకి ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహము లేదా సెల్ఫ్ కంట్రోల్ లేదా సెన్స్ ఆర్గాన్స్ మీద మాస్టరీ లేకపోతే మాత్రము విషయాన్ని పొందలేము అనేది మనకు అర్థమైంది కదా. మరి సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు మన మనస్సు అటు ఇటు ఒత్తిడికి, సంఘర్షణకి లోను కాకుండా ఉండాలి అని అంటే, శ్రీమద్ భగవద్గీతలో జగద్గురువైనటువంటి పరమాత్మ ఈ విధంగా తెలియజేస్తున్నారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధాః స్థితధీర్ముని ఉచ్యతే. అంటే పరమాత్మ ఎలా తెలియజేస్తున్నారు అని అంటే, దుఃఖేష్వనుద్విగ్నమనాః, దుఃఖము కలిగినప్పుడు మాత్రము ధైర్యంగా ఉండాలి, స్పృహని పోగొట్టుకోవద్దు, మనసుని కలత చెందనివ్వద్దు, ఈ కర్మేంద్రియాలు చలించకుండా బాధకి గురి కాకుండా ఉండాలి. మరి దుఃఖేష్వనుద్విగ్నమనాః, కలత చెందకుండా బాధపడకుండా ఉండాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం. మన మనస్సు యొక్క రూలింగ్ పవర్ అనండి, విల్ పవర్ అనండి, స్ట్రాంగ్గా ఉండాలి. మరి మనస్సు స్ట్రాంగ్గా ఉండాలి అంటే కర్మేంద్రియాల ద్వారా నేను ఏ ఇన్ఫర్మేషన్ని స్వీకరిస్తున్నాను, ఎలాంటి మంచి ఆలోచనలు చేస్తున్నాను అనే దాని మీద చాలా ఆధారపడింది. సుఖేషు విగత స్పృహః, సుఖం వచ్చినప్పుడు ఏం చేస్తాము, చాలా ఆకాశానికి వెళ్ళిపోతాము, ఇక నా అంతటి వారు లేరు అని అనుకుంటాము. ఆ సుఖాన్ని ఇచ్చినటువంటి, సుఖానికి కారణమైనటువంటి, పుణ్యకర్మలు చేయడానికి ఆధారభూతమైనటువంటి అంత చక్కటి మనోబుద్ధుల్ని ప్రసాదించినటువంటి, ఆ మనోబుద్ధులకి చైతన్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పరమాత్మని మర్చిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు అందరూ జ్ఞాపకం చేస్తారు, సుఖం వచ్చినప్పుడు మర్చిపోతాం, మనల్ని మనం మర్చిపోతాం, మన సంబంధాలని మర్చిపోతూ ఉంటాము. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు కలత చెందకుండా, సుఖం కలిగినప్పుడు స్పృహ కోల్పోకుండా, నీ మనస్సులో బాధ, భయము, చింత ఇటువంటివన్నీ కలగకుండా ఉండాలి అని అంటే ఏముండాలి, స్థిత ప్రజ్ఞ అవస్థ. దానికే ఇంద్రియ నిగ్రహము అనేది చాలా అవసరం. ఈ ఇంద్రియ నిగ్రహానికి గుర్తుగానే, ఇంద్రియాలపైన విషయాన్ని పొందిన దానికి గుర్తుగానే తాబేలుని చూపిస్తారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. తాబేలులో ఒక గొప్ప గుణం, ఒక గొప్ప శక్తి ఉంది.
ఎంత ఆపద వచ్చినా కష్టం వచ్చినా వెంటనే తన కర్మేంద్రియాలన్నింటినీ లోపలికి విత్డ్రా చేసుకుంటుంది, లోపలికి తీసుకుంటుంది. ఇంకా అక్కడ తన ప్రొటెక్షన్ షీల్డ్ని, తన ప్రొటెక్షన్ని తాను ఏర్పాటు చేసుకుంటుంది. దాని డొప్ప ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటే ఏనుగు సైతం వచ్చి కాలు పెట్టినా కూడా అది కదలదట, చలించదట. అందుకనే తన కర్మేంద్రియాలను ఆపద వచ్చినప్పుడు లోపలికి తీసుకునేటువంటి ఒక గ్రేట్ పవర్ ఉండడం వలన అది దాదాపు 150 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చాలామంది ఏమంటారు, తాబేలును పెట్టుకుంటే ఐశ్వర్యం, తాబేలు లాంటి ఉంగరాన్ని పెట్టుకుంటే ఐశ్వర్యం కాదు. తాబేలులో ఏ గుణం ఉందో, ఏ శక్తి ఉందో దాన్ని మన జీవితంలోకి తీసుకున్నప్పుడు ఐశ్వర్యం, అప్పుడు భాగ్యాన్ని తయారు చేసుకోగలం. అంటే మనం కూడా ఇక్కడ ఏ ఆపద వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం కలిగినా కూడా వెంటనే మన కర్మేంద్రియాల మీద ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి మన మనస్సుని లోపలికి తీసుకొని బాధపడకుండా వెంటనే ఈశ్వరుని స్మృతి, శివనామస్మృతి లేదా శివనామస్మరణ అష్ట కష్టాన్ వర్తతే, అష్ట కష్టాలను తొలగించగలిగినటువంటి శక్తి ఉంది. ఎవరైతే భక్తితో నిత్యము ఈశ్వరుని ఆరాధిస్తారో అప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి మన మనస్సు డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా మనం ఉండగలము. ఇటువంటి స్థితప్రజ్ఞావస్థ కలుగుతుంది. మరి దుఃఖరాహిత్య స్థితి పొందడానికి ఇంద్రియ నిగ్రహం మనందరికీ తెలుసు కదా. ఈ కళ్ళ ద్వారా ఏదేదో చూస్తూ ఉంటాం, లోపల అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి, డిపాజిట్ అవుతూ ఉంటాయి. నచ్చిన పదార్థాలు, స్వీట్లు కనిపిస్తూ ఉంటాయి, హాట్ కనిపిస్తూ ఉంటుంది, మిర్చి మసాలా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ ఏమో మీ హెల్త్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి అని అన్నప్పుడు మనం అలాగే తినేసామనుకోండి, అది అనారోగ్యానికి దారి తీస్తుంది అని కూడా తెలుసు. ఇక్కడ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అన్నా కూడా ఇంద్రియ నిగ్రహం. కొన్నిసార్లు మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం, గిల్టీ ఫీల్ అవుతాం. ఎదుటి వ్యక్తి మీద మనకి చాలా ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కానీ అనకూడని మాటలు అనేసి హర్ట్ చేస్తాం, అనకూడని మాటలు అనేసి వాళ్ళని టార్చర్ చేస్తాము. తర్వాత సారీ చెప్తాము, అపాలజీ అడుగుతాము. ఆల్రెడీ అప్పటికే సంబంధం డ్యామేజ్ అయిపోయింది, ఇచ్చిన మాటల్ని అన్న మాటల్ని తిరిగి తీసుకోలేం కదా. సో అలా ఎదుటి వ్యక్తిని మనస్సుని కించపరచకుండా మాటలు మంచిగా మాట్లాడాలి అనన్నా, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నా కూడా మనకి ఇక్కడ ఇంద్రియ నిగ్రహము చాలా అంటే చాలా అవసరము. దీనికి ఉదాహరణగా మనకి రామాయణంలో రావణుడిని చూపిస్తారు. రావణుడి దగ్గర ఎన్నో గొప్ప విశేషతలు ఉన్నాయి. ఆ ఈశ్వరుని యొక్క పరమ భక్తుడు, కానీ ఇంద్రియాల మీద నిగ్రహం లేదు ఆయనకి. మనోనిగ్రహం లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు. ఆ మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వలన కర్మేంద్రియాల యొక్క చాపల్యానికి, ఆకర్షణకి గురి అయిపోయి ఆయన తన వినాశనాన్ని ఎలా తెచ్చిపెట్టుకున్నాడో చూసాం కదా. అలాగే దుర్యోధనుడు కూడా అంతే, దుర్యోధన దుశ్శాసనులు కూడా అంతే. ఎదురుగా పరమాత్మ ఉన్న, పరమాత్మ అని తెలిసినప్పటికీ కూడా ఒక గొప్ప సంస్కారం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి బాధ పెట్టి జ్ఞాన యోగాలను స్వీకరించలేనటువంటి అధమ స్థితిలోకి వెళ్ళిపోయారు, ఇంద్రియ నిగ్రహము లేకపోవడం వలన. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాళ్ళు ఎంతో ముందుకు వెళ్ళగలం. విద్యావంతుడైనా సరే, బలవంతుడైనా సరే, నా దగ్గర ఇంత విద్య ఉంది అని అహంకారాన్ని ప్రదర్శిస్తే ఆ ప్రతిభా పాఠవాలు దేనికి కూడా ఉపయోగపడవు. మరి ఇక చివరిగా మన మనస్సులో ఈ ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే ఈ ఇంద్రియాలకు శక్తిని ఇవ్వగలిగినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించాల్సిందే. కళ్ళల్లో ఆయన నుంచి గొప్ప శక్తిని నింపుకోవాల్సిందే. అప్పుడు ఈ కళ్ళు నెగిటివ్ చూస్తున్నా, లేకపోతే ఇంకేమైనా అశుద్ధమైన వాటిని చూస్తున్నా మన మనస్సు మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి. ఈ చెవులతో ఎన్నో మాటలు వినాల్సి వచ్చినా, ఎన్నో నిందలు వినాల్సి వచ్చినా, చెవులలో కూడా ఈశ్వరుని యొక్క దివ్య శక్తి నింపుకున్నామంటే
ఆ చెడు మాటలు, ఆ నెగిటివ్ మాటలు లోపల మనస్సులోకి వెళ్ళకుండా ఆ దుఃఖ రాహిత్య స్థితిని మనం క్రియేట్ చేసుకునేలాగా కాపాడతాయి. అలాగే ఈ నోటితో ఎలా పడితే అలా మాట్లాడకుండా మంచి ఆశీర్వచనాలే మాట్లాడుతూ కటువచనాలు మాట్లాడకుండా అహంకారపూరితంగా మాట్లాడకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా ఈ కర్మేంద్రియాన్ని కూడా భగవంతుని దివ్యశక్తితో మనం శక్తిశాలిగా చేసుకోవాలి. సో ఈరోజు నేను ఈ ఉపవాసం ఉంటున్నాను, ఈ వ్రతం తీసుకుంటున్నాను, ఈ అలవాటుని మార్చుకున్నాను, ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకుంటున్నాను అని అనుకున్నప్పుడు కూడా దాన్ని మనము బాగా మన జీవితంలో ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాల్సిందే. ఆ ఇంద్రియ నిగ్రహము కూడా మనం ఎవరి నుంచి తీసుకోగలం? పరమాత్మ నుంచి తీసుకోగలము. కాబట్టి ఇలా అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో మన కనులలో పవిత్రత దృష్టిని నింపుకొని ఈశ్వరుని యొక్క చైతన్య శక్తిని నింపుకుంటూ, చెవులలో ఆయన దివ్యశక్తిని నింపుకుంటూ, మన ప్రతి కర్మేంద్రియాన్ని ఈశ్వరుని యొక్క ఆరాధన శక్తితో శక్తిశాలిగా చేసుకుంటూ, మన మనస్సులో కూడా అరిషడ్ వర్గాల ప్రభావం లేకుండా ఉండాలి అన్నా కూడా ఈశ్వరుని యొక్క శక్తి అవసరం. ఎందుకంటే ఈరోజు కోరికలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోరికల్ని ఎప్పుడూ కూడా అణిచిపెట్టకూడదు. కోరికలను అణిచిపెడితే అవి మళ్ళీ తీవ్ర రూపం దాల్చి మన మీదే మనకు అటాక్ చేస్తాయి. ప్రస్తుత వర్తమాన పరిస్థితుల దృష్ట్యా కోరికలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏది కావాలో ఎంతవరకు కావాలో అంత మన మనోస్థితిని కాపాడుకుంటూ మనం ఎంతో నిరహంకారిగా ఉండాలి అనన్నా మనకి ఈ ఇంద్రియ నిగ్రహము, ఈ సెల్ఫ్ కంట్రోల్, మాస్టరీ ఓవర్ ద సెన్సెస్ అనేది ఈ దుఃఖ రాహిత్య స్థితికి చాలా అవసరం. ఎందుకంటే మనస్సు ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే, ఈ ఇంద్రియాల ద్వారానే మంచి ప్యూర్ పాజిటివ్ హైలీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సో అలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందుకే ఇంద్రియ జీత్, మన్జీత్ అయినటువంటి వాళ్ళు విశ్వాన్ని కూడా జయించగలరు. మనస్సులో వచ్చేటువంటి అనేక రకాల అలజడులను, భ్రమలను తొలగించుకోగలరు. ఎంతటి బలవంతుణ్ణైనా, ఎంతటి విద్యావంతుణ్ణైనా, ఎంతటి జ్ఞానవంతుణ్ణైనా ఈ ఇంద్రియాలు కదిల్చివేసి విషసర్పాల్లాగా మనిషి యొక్క మనస్సుని పాడు చేస్తూ ఉంటాయి. అందుకనే శ్రీ మహావిష్ణువుని ఆ శేష శయ్య మీద నిద్రించినట్లుగా చెప్తారు. అంటే ఎలాంటి విషపూరిత పరిస్థితిలో అయినా సరే కోరికలన్నింటినీ కూడా ఎదుర్కొని ఇచ్చా మాత్రం అవిద్యగా అయ్యి నిశ్చింతగా ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నటువంటి స్వరూపం. ఇట్లాంటి కోరికలన్నీ కూడా మన మీద మనకి అటాక్ చేస్తూ ఇంద్రియాలన్నీ ఈ విధంగా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా జయించాలో ఆ సర్పాన్ని ఆభరణంగా చేసుకున్నటువంటి శివుడి దైవాన్ని మనము మన మనస్సులో నింపుకున్నప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని పొందగలం. దీనివలన మన మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది, మన కర్మేంద్రియాలు శక్తిశాలిగా ఉంటాయి. దుఃఖ రాహిత్య స్థితికి ఈ ఇంద్రియ నిగ్రహము చాలా ఉపయోగపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.